హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ ఎక్స్ట్రాడినరీ ఇట్స్ బీన్ 3 ఇయర్స్ మీ ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యి. అవును. సో, ఏంటి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి? అదే మంచి సినిమా వెతకాలనేది ఇంటెన్షన్. ఇక మంచి కథలు విని, విని, విని ఏది మంచిదో ఏది చెడ్డదో అర్థం కాలేదు. ఇంకా నేను మంచి మంచి డైరెక్టర్‌ని వెతుకుదాం. మంచి పర్సనాలిటీని వెతుకుదాం. అది సింపుల్ స్టోరీ అయినా బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేస్తారు కదా! అని డిసైడ్ అయ్యి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేవరకి చేసి ఈ 'గోదారి గట్టు' పైన ఇంకో 2 సినిమాలు ఓకే చేసినా. ఇవి చేయడానికి 3 ఇయర్స్ టైం పట్టింది. యాక్చువల్లీ మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు. మీ ఫీమేల్ ఫ్యాన్స్ అయినా, చాలామంది యూత్ మీ సినిమా రిలీజ్ అయ్యాక 3 ఇయర్స్ నుంచి. ఆ విషయం తెలుసా మీకు? లేదండి నేనేదో ఆ! లేదు. అంటే ఒక్క సినిమా చేసినా ఆ! నిజంగానే జనాలు ఫుల్ లవ్ చేసినారు దాన్ని. అండ్ వెంటనే సినిమా ఇయ్యలేకపోయినా 3 ఇయర్స్ టైం పట్టింది. కానీ డెఫినెట్‌లీ ఇప్పుడు నేను చేయబోయే సినిమాలు ఏవైతున్నాయో అవి అందరూ లవ్ చేస్తారనే అనుకుంటున్నాం. మెయిన్‌గా 'గోదారి గట్టు' పైన. సో, అంటే ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేశా అన్నారు. మంచి కథ కోసం వెయిట్ చేశా అన్నారు. సో, 'గోదారి గట్టు పైన' అనేది ఖచ్చితంగా మంచి సినిమా అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఫుల్ మీరు మీ ఫ్యామిలీతో చూడండి. మీరు 100% మంచి సినిమా చూసినాం అన్న ఫీలింగ్‌తోని బయటికొస్తారు. ఓకే. 'గోదారి గట్టు పైన' సినిమా అంటే ఆల్రెడీ మీరు కథలు రాసారు. ఒక సినిమాకు డైరెక్షన్ గూడా చేశారు. నటించారు. ఆ డైరెక్టర్ గూడా సుభాష్ చంద్ర గారు. చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు. సో, కనెక్ట్ అంటే మీరు షార్ట్ ఫిల్మ్స్ మీరు గూడా చేశారు కాబట్టి అలా కనెక్ట్ అయ్యారా? లేకపోతే స్టోరీ నచ్చి నాకు ముందు సుభాష్ అన్న తెలీదు. హ్మ్. కాకపోతే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ తెలుసు. వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ మేము కూడా ఇన్‌స్పైర్ అయ్యి మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేటోళ్ళం. సో, నా సెకండ్ సినిమా ఆయన చేస్తున్నాడు అని ఫిక్స్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఇంకా భయం లేకుండే ఎగ్జిక్యూషన్ గురించి. అంటే క్వాలిటీ 100% ఉంటది. ఎమోషన్స్ మంచిగా వర్క్ చేసిండు. నా పెర్ఫార్మన్స్ ఇప్పుడు 'మేమ్ ఫేమస్‌లో' ఉన్న పెర్ఫార్మన్స్ అది నా ఒరిజినల్ పర్సనాలిటీ. నేను బయట ఎట్లుంటానో మా ఫ్రెండ్స్‌తో ఎట్లుంటానో నేను ఆ సినిమాలో అట్లా ఉన్నా. కానీ ఇందులో నేను కొత్తగా అనిపించింది. అంటే నాకు పర్సనల్‌గా చెప్తున్నా. సో, అది డెఫినెట్‌లీ సుభాష్ అన్న వల్లనే. 'నిధి ప్రదీప్‌ని' చూసినప్పుడు ఏమనిపించింది ఫస్ట్ టైమ్? ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఆడిషన్ చూసిన. ఆ! చాలా మంచిగా అనిపించింది. తర్వాత కలిసినప్పుడు ఇన్ పర్సన్ కలిసిన లుక్ టెస్ట్ రోజు హ్మ్. ఈ అమ్మాయి చేయగలుగుతదా అని అనిపించింది ఫస్ట్. ఎందుకంటే క్యారెక్టర్ అంతా ఈమె మీద డిపెండ్ సినిమా ఎమోషన్ అంతా ఈమె మీద డిపెండ్ అయి ఉంటది. నిధి మీద, జగపతి బాబు సార్ మీద. సో, వీళ్ళ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ మీద రన్ అయితుంటది సినిమా ఎక్కువ. దాని తర్వాత ఈ అమ్మాయితో మాట్లాడినప్పుడు ఇంకా అంటే తెలుగు రాదన్నావు. నా ఇంటెన్షన్ ఏందంటే ఈ సినిమా మొత్తం పెద్ద పెద్ద డైలాగ్స్ ఉన్నాయి ఈమెకి. ఈమెకేమో తెలుగు ఒక్క ముక్క రాదు. ఎట్లా గుర్తుపెట్టుకొని ఎట్లా చెప్తది అని అనుకున్నాం. కానీ ఏమో హార్డ్ వర్క్ చూసినాక సూపర్ క్రాక్ చేసిందసలు.